ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మా మేడం అసిస్టెంట్ కమిషనర్ దేవిక గారు. ఈయనే మేడం అకౌంటెంట్ వెంకటేశ్వర్లు. నమస్తే. నమస్కారం మేడం. మేడం ఈయన చాలా ఫేమస్ అకౌంటెంట్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. చాలా పెద్ద పెద్ద కేసులు ఈయన దగ్గరే ఉన్నాయి. అయ్యో, కేసులేం లేవండి, పెద్దవాళ్ళ అకౌంట్లు చూస్తానంతే. మేడం పరిచయం అయ్యారా మీకు? లేదు, ఎప్పుడు నేను కలవలేదు కూడా. అవును, ఇదే మొదటిసారి కలవడం. దేని గురించి వచ్చారు? అదే ఈ టైంలో వచ్చారేంటని. మేడంకు ఒక కేసు సంబంధించి కొన్ని డీటెయిల్స్ కావాలి. మీరు వాళ్ళకి అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. మీరిచ్చే ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్లో మేడంకు యూజ్ అవుతుంది. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. లేదు, అలా ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తాం? మేడం, ఈ అకౌంటెంట్ నిజం చెప్పే మనిషి కాదు. ఎంత ఒత్తిడి పెట్టినా ఒప్పుకునే టైపు కాదన్నాను కదా. అలా భయపడి వాళ్ళ సీక్రెట్స్ చెప్తే మోసం చేసినట్లు అవుతుంది కదా. మీరు దాచిపెట్టిన సీక్రెట్స్ సొసైటీని దోచుకొని ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయని చీడ పురుగులకు సంబంధించినవి. అలాంటి వారిని దాచిపెడితే సమాజానికే హానికరం. తప్పుకి మీరు నిజాయితీగా కాపు కాసి ఎవరి మెప్పు పొందాలనుకుంటున్నారు? నా ప్రొఫెషన్ అలాంటిది. తప్పో ఒప్పో వాళ్ళ కోసం నిజాయితీగా పని చేయకపోతే నాకు జాబ్ ఉండదు మేడం. వాళ్ల కోసం ఎంత తాపత్రయపడుతున్నారంటే వాళ్ల అక్రమ సంపాదనలో మీకు వాటా ఉంటుందా? నాకు వాటానా? అబ్బే, అలాంటిదేం ఉండదండి. శాలరీ కోసమే మేడం. దానికోసమైతే అంతలా దాచిపెట్టాల్సిన పనే ఉంది. మీరు అప్రూవర్గా మారినందుకు డిపార్ట్మెంట్ తరపున రివార్డ్స్ కూడా ఇస్తా. లేదు, నేను అలా చేయనులేండి. నేను చెప్పాను కదా మేడం, ఆయన అటువంటి మనిషి కాదని. ఇల్లు బాగా కట్టారు. చిన్న ఇల్లు మేడం. మీ కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా, పేమెంట్ సీటా? లేదు మేడం, మెరిట్. ఓ అవునా? జాగ్రత్తగా ఉండండి. అకౌంట్స్ చూస్తూ జీతాలు మాత్రమే తీసుకోండి. దొంగ లెక్కలు రాస్తే 100 డాక్యుమెంట్స్ సృష్టించాల్సి ఉంటుంది. మీకు వాటా లేదంటున్నారు కాబట్టి అలాంటి ఫ్రాడ్ పనులకు హెల్ప్ చేయకండి. పువ్వు పుణ్యం చేసుకుంటే దాని తొడుమ కూడా స్వర్గానికి వెళ్తుందంటారు. తప్పు చేస్తే పువ్వుతో పాటు తొడిమె కూడా నరకానికే వెళ్ళాలి. అలాగే మీరు ట్యాక్స్ రిటర్న్ చేసే కంపెనీలు ఫ్రాడ్ చేస్తే దాని అకౌంటెంట్గా వాళ్లతో పాటు మీరు కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. దయచేసి నన్ను వదిలేయండి మేడం. ప్రభాకర్ గారు, మీరు కొద్దిసేపు బయట ఉంటారా? వదిలేండి మేడం, మీరేదేనంటే పాపం బెదిరిపోతాడు. మీరేం వర్రీ అవ్వకండి, కాసేపు బయట ఉండండి. సరే మేడం. నేనెవరో తెలియనట్టు భలే మేనేజ్ చేశారే. అది చూసి నేను కూడా అలాగే మీరంటే తెలియనట్లు యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ మేడం. లెక్చరర్ ప్రమోద్ గారి గురించి మీరు చెప్పింది నిజమే. అతని దగ్గర చాలా డబ్బులున్నాయి. చాలా మంచి కేస్. అఫీషియల్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మీకు రివార్డ్ వచ్చేది. నాకు కూడా అప్పుడు తెలీదు. అవునా? చూడండి, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. సరే మేడం. సరే, ఇక నేను ఉంటాను. మంచిది మేడం. వెళ్దామా ప్రభాకర్ గారు? వచ్చింది నీలకంఠం గారు. అందులో అతని మనిషి ఉన్నాడు.
ఎవరు? నీలకంఠానికి ఫోన్ చేశాను. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తున్నానని ముందే చెప్పాను. ఎందుకు? నేను నీలకంఠానికి క్లోజు. ఈయన ఇంకా దగ్గర మనిషి. మనం వెళ్ళాక ఈయన నీలకంఠానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అదేదో నేనే ముందు చెప్పేస్తే ఆయనకి నాపై డౌట్ రాదు. ఆయన దృష్టిలో మంచివాడిగానే ఉంటాను. అందుకే అప్పుడే కాల్ చేసి చెప్పాను. కాబట్టి నేను బతికిపోతాను, లేదంటే చచ్చానే. నీలకంఠం మనిషి అన్నీ గమనిస్తున్నాడు మేడం. ఈయన నీలకంఠానికి ఫోన్ చేస్తాడంటారా? అకౌంటెంట్ ఉద్యోగం. ఎక్కడి విషయం అక్కడే దాచిపెట్టడం అలవాటు. చెప్పకపోవచ్చు. మరి నీలకంఠం మనుషుల్ని మనం చూసాం కదా, ఏం జరుగుతుందంటారు? 2 రోజుల్లో నీలకంఠం వచ్చి మీ ముందు నిల్చుంటాడు చూడండి. మంచి తెలివైన వారే మీరు. ఇన్ని రోజులు నా తెలివితేటలు చెడ్డ పనులకే వాడాను మేడం. ఇప్పుడు మంచికి వాడుతున్నాను. కాస్త అలవాటు లేని పని. మంచిది కదా, ఒక్కసారి అలవాటైపోతే వదిలిపోదు. ఎనీహౌ, మీరు ప్రభుత్వం తరపున పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నేను నీలకంఠం నాశనం కావాలని కోరుకుంటున్నాను మేడం. శత్రువుని గెలవాలంటే ప్లాన్తో స్టెప్ బై స్టెప్ పోవాలి. ఒక్క స్టెప్లో చంపితే రియలైజేషన్ ఉండదు. ఆయన బలాన్ని నేలమట్టం చేస్తే, తిరగబడే ఆసరా లేకుండా చేస్తేనే మన డిపార్ట్మెంట్ పవర్ ఏంటో తెలుస్తుంది. చిన్న అమౌంట్కే మనల్ని తక్కువగా చూసిన నీలకంఠానికి మన విలువేంటో చూపించాల్సిన అవసరం ఉంది. సరే, పదండి. పోనీ నీ జీవితం ఇలా ముగిసిపోతుంది అనుకోలేదమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతా అయిపోవడం ఏంటి? అది మన కూతురండి. అయిపోయిందని చేతులు దులుపుకుని కూర్చుంటావా ఏంటి? ఎక్కడయింది అసలు కథ? ఇప్పుడే మొదలైంది. కాదు, విడాకుల విషయం మొదలైంది. పెళ్లి కాపురం కంచికి చేరిన కథలా అయిపోయాయి. నువ్వు కాసేపు ఆగవే. మీరు మాట్లాడకుండా ఉండాల్సింది. నా పెళ్లి చేశారు. ఏదో చిన్న గొడవ, నేను సరిచేసుకునేదాన్ని కదా. ఏంటి? ఏం సరి చేసుకుంటావు? నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, ఊరుకో. మీరలా నా నోరు మూయించి మీకేదో అన్నీ తెలిసిన వాళ్ళలా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి కూర్చున్నారు. ఆయన మిమ్మల్ని కట్నం అడిగారా? ఎందుకలా చేశారు? ఇంకాస్త వెయిట్ చేస్తుంటే పద్ధతిగా ఆయన ఇంటికొచ్చి తీసుకెళ్లేవారు. మీరే అంతా చెడగొట్టారు. ఏమ్మా, కన్న కూతురి కాపురం చెడగొట్టాలని ఏ తండ్రిని ఆలోచిస్తాడా? ఆ రోజు నాకు తోచింది నేను చేశానమ్మా. తోచింది చేస్తారా? కరెక్టో కాదో చూసుకోరా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలో అది చెప్పు. పోలీసులు జీవితాన్ని బాగు చేస్తారని నమ్మారు. కానీ వెంటనే వరకట్నం కేసు పెట్టారు. అక్కడేం కాలేదని లాయర్ని కలిసి నోటీసులు పంపించారు. ఇప్పుడాయన విడాకులు నోటీసులు పంపించి నా ప్రవర్తన తప్పంటున్నారు. కోర్టులో నా మంచితనాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. నా జీవితం ఇంత దిగజారడానికి కారణం ఏంటి నాన్నా? ఇలా ఎందుకు చేశారు నాన్నా? నేనేం చేశానమ్మా? చట్ట ప్రకారం ఈ పరిస్థితిలో నేనేం చేయాలో అదే చేశాను. అవును, చట్ట ప్రకారం కేసు వేశారు. వాదించినందుకు లాయర్కి ఫీజు ఇస్తారు. కోర్టుకు తిరగడానికి ఆటో ఛార్జీలు ఇస్తారు. కొన్ని రోజులు నా వెంటొస్తారు. తర్వాత మీ పనుల్లో మీరు బిజీ అయిపోతారు. తిరగలేక నేను అలసిపోవాలి. నువ్వు కాసేపు ఆగవే. నేను కాదమ్మా, మీరు. అమ్మా నాన్నలుగా మేము ఏది మంచో ఏది చెడో బాగా ఆలోచించి చేస్తాం. ఈయన తప్పుడు కేసు వేస్తారని ఎవరికి తెలుసు? నాన్న చేసిన పనుల వల్లే నా బిడ్డ చనిపోయిందని మా ఆయన అనడంలో మీకెక్కడ అన్యాయం కనిపించింది? మీరు అన్యాయంగా ఉంటూ ఊళ్ళో వాళ్ళందరూ మీలాగే అన్యాయంగా ఉండాలని కోరుకుంటే ఇప్పుడు నన్నేం చేయమంటారు? వెళ్ళి ఇంకోసారి లాయర్ని కలుస్తానమ్మా. మీరిప్పుడు ఎన్నిసార్లు కలిసినా ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు చట్ట ప్రకారం ఏం చేయొచ్చో అదే చెప్తారు. వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు చేస్తాను. వెళ్ళి నోటీస్ కాగితాలు తీసుకురండి. ఇంత జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. మీకు భయం. నాకు ఆయనకి గొడవలకి మధ్య కారణం
మీరని మీరు చేసిన అవినీతి పనులన్నీ ఒప్పుకోవడానికి భయం నాన్నా. మీ విషయాలను ఆయన బయటికి తీసి లోకానికి చూపించాలని చూస్తే మీరు ఆయన నోరు మూయించడానికి పోలీసులు కోర్టు నోటీసులు అంటూ వెళ్లారు. ఇప్పుడు ఆయన మీరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు కదా నాన్న. ఎందుకు నాన్న ఇలా బతకడం? తప్పు జరిగిపోయిందమ్మా. మీరు ఊరుకోండి. ఏమే, ఈ రోజు నాన్నని ఇలా అడుగుతున్నావు. నీకు పుట్టినరోజుకి కొత్త డ్రెస్సు తీసుకొస్తే వేసుకుని మురిసిపోయావు. అప్పుడు దానికి డబ్బు ఎలా వచ్చిందని అడిగావా? నిన్ను నేల మీద కాలు పెట్టనివ్వకుండా మహారాణిలా చూసుకున్నావు. బస్సు ఎప్పుడూ ఎక్కించలేదు. ఆటో లేదా టాక్సీలో తిప్పాం. ఒక్కగానొక్క ఆడపిల్లవని అల్లారు ముద్దుగా పెంచాం. నీకు కావాల్సిన నగలు అడిగి చేయించుకున్నప్పుడు దానికిచ్చిన డబ్బులు మీ నాన్న సంపాదించినవే. మరప్పుడెందుకు ఇలా మాట్లాడలేదు? నాకేం తెలుసు ఆ డబ్బు అన్యాయంగా సంపాదించారని? నేను అడిగినప్పుడు లేదని చెప్తే అర్థం చేసుకునేదాన్నేమో. ఇది కొనడం మన వల్ల కాదని చెప్పాల్సింది. న్యాయం అన్యాయం తెలిసేలా చేయాల్సింది మీరే కదా. మోసం, దొంగతనం ఇవన్నీ తల్లిదండ్రుల నుంచే పిల్లలకొస్తాయి. పిల్లల నుంచి తల్లిదండ్రులకు రావు కదమ్మా. అవును, మాదే తప్పు. నీకు దండం పెడతాను. లోపలికి వెళ్ళు. ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది? మళ్ళీ అబద్ధం చెప్పాలి, లేదా ఇంకో నింద వెయ్యాలి. అయినా మీ దారిలోకి రాకపోతే ఇంకా ఇంకా వేధించాలి. అంతే కదా నాన్నా? కానీ ఇలా చేస్తే నా కాపురం నిలబడుతుందా? కష్టం కదా. ఇప్పటికైనా నిజం చెప్పండి. అవినీతి డబ్బు సంపాదన మీ సుఖం కోసమే కదా? ఆ తర్వాత భార్య పిల్లల కోసమే కదా? దాన్ని దాచిపెట్టడానికే కదా ఇంతవరకు తీసుకొచ్చారో? ముందు నువ్వు లోపలికి వెళ్ళవే. అమ్మా నువ్వుండు. నాన్న మీరు చెప్పండి. నేను కోర్టుకు వెళ్తూ ఉండాలి. వీలైతే మీరు వస్తారు, లేదంటే లేదు. ఒక్కదాన్నే వెళ్తాను. కానీ ఎలా నాన్నా? ఎలాంటి చీర కట్టుకోవాలి? కొత్త చీర కట్టాలా, లేక ఏ చీర కట్టినా సరిపోతుందా? ఎలా రెడీ అయితే కోర్టులో నా ప్రవర్తన బాగున్నట్టు జడ్జి గారికి అర్థమవుతుంది? భోజనం అయితే ఆకలిని బట్టి చేయొచ్చు, కానీ పరిస్థితి బాగోలేనప్పుడు ఎలా రెడీ అయినా పొరపాటే. తప్పైందంటున్నాను కదమ్మా, కాసేపుండు. అవునవును, ఉంటాను. నేనిక్కడే కదా ఉండేది. నా జీవితం ముందుకు వెళ్తుందని, నేను మళ్ళీ కాపురానికి వెళ్తానని నాకైతే నమ్మకం లేదు. కానీ మీరు చేసిన ఘనకార్యం కోసమైనా నేను కోర్టుకు వెళ్ళాలి కదా నాన్న. అప్పుడు మంచి చీర కట్టుకోకుండా రెడీ కాకుండా వెళ్తే ఇదేంటి ఇలా ఉంది, అందుకే దీన్ని వదిలేశాడు అనుకుంటారు చూసేవాళ్ళు. పోనీ బాగా రెడీ అయి వెళ్తే ఓవైపు విడాకుల కేసు నడుస్తుంటే కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎలా రెడీ అయి వచ్చిందో చూడు. అసలు ముఖంలో బాధే లేదు. భర్త అంటే పట్టింపు లేనే లేదనుకుంటారు. నాన్న చివరికి నవ్వొచ్చో నవ్వకూడదో, ఏడవచ్చో ఏడవకూడదు తెలియని పరిస్థితికి తీసుకొచ్చారు నా బతుకునే. అయినా కోర్టు ముందు తెలియాల్సింది నా ప్రవర్తన గురించి కాదు, నీ ప్రవర్తన గురించి. మేడం, మేడం, హలో సార్, నా పేరు సత్యం. మేడం గారి దగ్గర వర్క్ చేస్తుంటాను. యా మీ గురించి నాకు బాగా తెలుసు. సార్, ఈ కేసు ఫైల్ మేడం గారికి ఇచ్చేద్దామని వచ్చాను. మేడం గారు లేరా?
దేవిక వర్క్ ఉందని బయటకు వెళ్ళింది. ఆ ఫైల్ నాకు ఇచ్చి వెళ్ళండి, నేను ఇస్తాను. సారీ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. మేడం గారికి తప్ప ఇంకెవరికి హ్యాండ్ ఓవర్ చేయను. నేనేమీ ఈ ఇంటికి గెస్ట్గా వచ్చిన వాడిని కాదు, మీ మేడం గారి భర్తను. నమ్మొచ్చు. అయినా సరే నేను నమ్మలేను సార్. ఫైల్ని మేడం గారికి మాత్రమే హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. వెరీ గుడ్. నీ సిన్సియారిటీ గురించి దేవిక చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు కల్లారా చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏ పని చేసినా కమిట్మెంట్తో చేయడం నాకు అలవాటు. ఎప్పుడు అదే ఫాలో అవుతాను. నీ గురించి తెలిసిన చనువుతో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడిగితే తప్పుగా అనుకోవు కదా? దేని గురించి సార్? నువ్వు డైవర్స్ తీసుకునేదాకా వెళ్తున్నావని తెలిసిందే. నీలా కమిట్మెంట్ ఉన్న పర్సన్ డైవర్స్ దాకా వెళ్లాల్సి రావడం చాలా బాధాకరం. కానీ ఇందులో మీ వైఫ్ మిస్టేకే ఏదీ లేదని అంటున్నారు. అలాంటప్పుడు తనని దూరం పెట్టడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సార్, ఇప్పుడు ఆ టాపిక్ వద్దులేండి. సత్యం, మీ వెల్ విషర్గా చెప్తున్నాను, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నీ భార్య మెడలో 3 ముళ్ళు వేసేటప్పుడు లైఫ్ లాంగ్ తనకి తోడు నీడగా ఉంటాననే కదా కమిట్మెంట్ ఇచ్చుంటావు. అఫ్ కోర్స్. డ్యూటీలో కమిట్మెంట్ తప్పని మీరు మీ వైఫ్కి ఇచ్చిన కమిట్మెంట్ని కూడా తప్పకూడదు కదా. సారీ సార్, మీ గురించి మాట్లాడుతున్నందుకు మీరు కూడా తప్పుగా అనుకోవద్దు. మేడం గారికి ఇన్నాళ్ళు దూరంగా ఉన్న మీరు మారిపోయి ఇక్కడికి వచ్చారన్నారు. మారారంటే మీరు మంచివాళ్ళుగా మారారు తప్ప గొప్పోళ్ళు అయ్యుండరు. నా పర్సనల్ విషయాల గురించి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు అయ్యుండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు నా దృష్టిలో మంచివాళ్లే తప్ప గొప్పవాళ్ళు కాదు. కాబట్టి మీ అడ్వైజులు నేను పట్టించుకోను. మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి సత్యం. భార్య భర్త విడిపోతే ఇద్దరూ చాలా బాధపడాల్సి వస్తుంది. ఇనఫ్ అండి. చెప్పే స్థాయిలో మీరు లేరు, వినే స్థాయిలో నేను లేను. ఓకే, యు నో వన్ థింగ్, నీతో మాట్లాడుతుంటే నా వైఫ్తో మాట్లాడినట్టుంది. సార్, సత్యం, ఎంతసేపు అయిందొచ్చి? 10 minutes అయింది మేడం. మేడం, ఇదిగో మీరు అడిగిన ఫైల్. ఓకే, కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? నో థ్యాంక్స్ మేడం, మరోసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. వెళ్ళొస్తాను మేడం. ఉంటాను సార్. దేవిక, ఇందాక సత్యంతో డైవర్స్ తీసుకోవద్దు అని నచ్చజెప్పపోతే పర్సనల్ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాడు. ప్రస్తుతం తనున్న సిట్యువేషన్ బాలేదు కళ్యాణ్. బిడ్డను కోల్పోయి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. డైవర్స్ టాపిక్ అనేటప్పటికీ అలా అనేసి ఉంటాడు. డోంట్ మైండ్. నో నో నో, నేనేం హర్ట్ అవ్వలేదు. కానీ పాపం ఒక బిడ్డని పోగొట్టుకున్నా సరే ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు జాబ్ గురించి థింక్ చేస్తాడు తప్ప ఫ్యామిలీ అంతకన్నా ఇంపార్టెంట్ అని ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నాడు? అదే కదా జెంట్స్కి లేడీస్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఎట్ ఏ టైం మగాళ్ళు ప్రొఫెషనల్ వర్క్ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేరు. అదే ఆడవాళ్ళైతే ఒకేసారి రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఐ అగ్రీ విత్ యూ దేవిక. నిన్ను చూశాక ఆ మాట నిజమే అనిపిస్తుంది. నువ్వు ఇంటిని వర్క్ని మేనేజ్ చేస్తున్న తీరు వండర్ఫుల్. వర్క్ విషయంలో నీది సత్యంది ఒకటే తీరు, బట్ డిఫరెంట్ మనస్తత్వాలు. ఎవరో చేసిన తప్పుకి భార్యని బలి చేస్తూ తన ఈగోతో కాపురాన్ని లాస్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. కానీ నువ్వు చెయ్యని తప్పుకి నిందలు మోస్తూనే ఇటు మీ వాళ్లతో రిలేషన్ని మెయింటైన్ చేస్తూనే ఇంటిని కూడా చక్కబెట్టుకుంటున్నావు. గ్రేట్ దేవిక. అంతేకాదు, సొసైటీలో పెళ్ళైన వాళ్లకి నువ్వు రియల్ మోడల్వి. ఇక చాలు ఆపండి. నో, నీకు స్త్రీరత్న అని బిరుదిచ్చినా తక్కువే. ఇది టూ మచ్గా అనిపించడం లేదా మీకు? అవును, మళ్ళీ ఏంటి కట్టు వేసుకున్నారు? ఓ, అత్తయ్యని కలవడానికి వెళ్ళాను కదా, అప్పుడు పెయిన్ తక్కువగా ఉందని తీసేశాను. మళ్ళీ పెయిన్ పెరిగింది, అందుకే మళ్ళీ ఇలా. డాక్టర్ గారు పడుకునేటప్పుడు ఫ్రెష్ అయ్యేటప్పుడు మాత్రమే తీయమన్నారు. మీరిలా ఇష్టం వచ్చినప్పుడు తీసేయకండి. ఓకే మేడం, మీరు త్వరగా ఫ్రెష్ అయ్యారండి, తిందాం.
ప్లీజ్. సారీ, ఎక్కడో మిస్కమ్యూనికేట్ అయింది. అకౌంట్స్ చూస్తే 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కట్టనట్టు చూపిస్తోంది. అందుకే మనుషులను పంపించాను. సారీ అండి. ఎందుకండి ఇలా చేశారు? కార్పొరేటర్ గోవిందమూర్తి గారు అన్ని ఇన్స్టాల్మెంట్స్ కరెక్ట్గా పే చేస్తే రికవరీ అయినట్లు చూపించలేదంట. డబ్బు అకౌంట్లో యాడ్ కాలేదు సార్, అందుకే రాయలేదు. మీరు రాయలేదు సరే, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మనుషుల్ని పంపిస్తే నోటుకొచ్చినట్టు తిట్టి పంపించారు. అయినా మనుషుల్ని ఎందుకు పంపించావునా? 6 నెలల నుంచి రికవరీ జరగలేదని అకౌంట్ బుక్లో ఉంది. ఏం చేయమంటావు మరి? రికవరీ చేస్తుంది నేను. నన్ను ఒక మాట అడగాలి కదా. కొడుకుని నేను. నా మీద నమ్మకం లేదా? ఎప్పుడు చూసినా నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరిని కలుస్తున్నాను, ఎక్కడ తిరుగుతున్నాను, ఏం చేస్తున్నానని ఎంక్వైరీ చేయడం మాత్రం తెలుసు. వెనకాల మనుషుల్ని కూడా పంపిస్తావు. ఏంటన్నా నాకిది? ఎందుకంటే మీరు పద్దులో రాయలేదు? తను చెప్పలేదు సార్, నేను రాయలేదు. ఎక్కడ్రా? ఆ డబ్బు ఏం చేశావు? ఖర్చు అయ్యాయి. ఏం ఖర్చు? నాకెన్నో ఖర్చులుంటాయి. అవన్నీ నీకు పోసుకొచ్చినట్టు చెప్పాలా? రేయ్, బిజినెస్ నాది, పెట్టుబడి పెట్టింది నేను, ఏం జరుగుతుందో చూసుకోవాల్సింది కూడా నేనే. అందుకే అడుగుతున్నాను. రికవరీకి వెళ్ళేది నేను, రిస్క్ చేసేది నేను. అక్కడ ఏదైనా తేడా జరిగితే జైలుకి వెళ్ళేది కూడా నేనే. నన్ను డీటెయిల్స్ అడక్కో. ఖర్చు అయింది అంతే. నీలకంఠ గారు, కొద్దిగా టెన్షన్లో ఉన్నాను, తర్వాత చేయండి. ఎలాగూ టెన్షన్లో ఉన్నావు కదా, అలాగే ఇంకో విషయం కూడా విను. ఈ పెన్ డ్రైవ్లో నీలకంఠానికి సంబంధించిన అందరి బినామీల డీటెయిల్స్ ఉన్నాయి. మొక్కు అని చెప్పి ఎవరినో మీట్ అయిందేంటి? షూర్గా నాకు తెలియకుండా ఏదో హైడ్ చేస్తుంది.